మరొక పిండి వంటలో మీకోసం ఈరోజు చక్కటి పుల్లటి భలే టేస్టీ అయిన మురుకులు తీసుకొచ్చేసాను. ఈ మురుకులకి మనము కొంచెం అంత మినపప్పు అలాగే ఎక్కువగా బియ్యం పిండి వాడుకుని మరి పులుపు కోసం ఎక్కువగా నిమ్మరసం వేసుకుని చక్కటి సింపుల్ అయిన స్నాక్ చేయబోతున్నాము. సో మరి స్టార్ట్ చేద్దామా ఈరోజు సింపుల్ అయిన మన నిమ్మ మురుకులు. నిమ్మ మురుకులు చేయడానికి నిమ్మకాయ రసం కావాలి. మీరు ఒకటి లేదా రెండు నిమ్మకాయల రసం బాగా పిండేసేసి ఒక బౌల్లో పెట్టుకోండి. అలాగే నేను ఇందులో కొంచెం మినపప్పు వేసుకుంటున్నాను. సో ఇక్కడ గుండు మినపప్పు. ఈ మినపప్పు ఒక 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని మనం స్లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుంటాము. కొంచెం కలర్ కావాలంటే కలర్ వచ్చేంత వరకు కూడా మీరు వేయించుకోవచ్చు. కానీ నేను ఎక్కువగా కలర్ ఎప్పుడు రానివ్వను. లైట్గా మనకు ఆ పచ్చివాసన పోయేంత వరకు నేను ఫ్రై చేసుకుంటాను. ఈ మినపప్పు ఎందుకు అంటే మనకి కొంచెం ఆ క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది. అలాగే ఫ్లేవర్ అనేది కాస్త టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మంచి రంగు వచ్చేసింది. అలాగే స్లో ఫ్లేమ్లో నేను వేయించుకుంటున్నాను. ప్రతి ఒక్క పప్పు మంచి రంగు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాము. నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను. అప్పుడప్పుడు చాలామందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఈ వేడిది తీసుకెళ్ళి గ్రైండర్లో పెట్టేసి మూత పెట్టి గట్టిగా పెట్టేసుకుని గ్రైండ్ చేస్తారు. అదేమో వేడికి బర్స్ట్ అయిపోతుంది. సో మరి జాగ్రత్తగా ఉండండి. తొందర ఏం లేదు. కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. పప్పు చల్లారిన తర్వాత చూడండి మిక్సీ పట్టేశాను. కొంచెం బరకుగా ఉంది, మరీ బరకుగా లేదు. ఇప్పుడు మనం బౌల్లో ఇందులో ఎక్కువగా నువ్వులు వేసుకుందాం. అలాగే బియ్యం పిండి. 1/2 కేజీ బియ్యం పిండికి మీరు ఒక 100 గ్రాముల మినపప్పు వేసుకోవచ్చు. ఇంగువ, కారం, మీరు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో మనం కొంచెం డాల్డా వేసుకుందాం. 1 టీ స్పూన్ డాల్డా వేసుకుంటే సరిపోతుంది. డాల్డా అయినా వేసుకోండి, నూనె అయినా కూడా వేసుకోవచ్చు. వేసుకుని ఫస్ట్గా మనం ఈ డాల్డాని ఈ మసాలాని మొత్తం పిండికి పట్టించేద్దాం. ఆ తర్వాత మరి పుల్లటి మురుకులు చెక్కలు అన్నాను కదా, మరి ఇందులో నిమ్మరసం వేసుకోవాలి. మిక్స్ చేసేసాను. డాల్డా మొత్తం పిండికి పట్టేసుకుని మంచిగా రఫ్గా అయిపోయింది. ఇది షార్ట్ క్రస్ట్ మెథడ్ అంటారు. మనకి ఏ ఇంటర్నేషనల్ డిషెస్లో అయినా కూడా ఫ్యాట్ అనేది ఎక్కువగా వేస్తారు. ఎందుకు అంటే మనకి గట్టిగా రాకుండా కరకరలాడుతూ నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోయేందుకు ఈ ఫ్యాట్ కంటెంట్ అనేది వాడతారు. ఇప్పుడు మనం దీంట్లో నిమ్మరసం వేసుకుందాం. కొంచెం ఎక్స్ట్రాగా నిమ్మరసం. నిమ్మకాయ మురుకులు అన్నాం కాబట్టి ఎక్కువగా నిమ్మరసం. అలాగే ఇందులో తగినంత వాటర్ వేసుకుని మరీ గట్టిగా కాదు, మరీ సాఫ్ట్గా కాకుండా తట్టుకున్నాం. చక్కగా మిక్స్ చేసుకున్నాను. అలాగే ఎక్కువగా నేను కారం వేసుకున్నాను. మరి పసుపు వేసుకోలేదు కాబట్టి మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు నేను 3 రంధ్రాల మురుకుల గొట్టం వాడుతున్నాను. మీరు కావాలంటే స్టార్ వాడుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన మురుకుల గొట్టం యూస్ చేయండి. ఇప్పుడు సింపుల్, ఇవన్నీ చాలా సింపుల్ డిషెస్ అని తెలుసు, కానీ మనం చాలామంది రకరకాలుగా చేస్తారు కాబట్టి అందరూ చేసే రకం మనకు తెలియదు కదా. అందుకనే ఒక్కొక్కరి స్టైల్, ఒక్కొక్కరు ఎలా చేస్తారో అది మీరు కూడా ఇంట్లో చేసి మీ వాళ్ళందరికీ తినిపించాలని ఈ సింపుల్ అయిన డిషెస్ చూపిస్తున్నాను. పెట్టేసి ఒత్తుకోవటమే. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా. మరి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని న్యూస్ పేపర్ తీసుకుని న్యూస్ పేపర్ మీద వేసేయండి. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే మొత్తం ఆయిల్ అంతా న్యూస్ పేపర్కి పీల్చేస్తుంది. ముందుగా కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. ఆ తర్వాత హై ఫ్లేమ్ కాల్స్తే మనకి లోపల కూడా చక్కగా కాలిపోయి కరకరలాడుతూ కొంచెం పుల్లగా టేస్టీగా చెక్కలు రెడీ.
మరి తీసేసి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఇంకొకటి కూడా వేసేసుకుంటాను. మరి ఇది కూడా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత టేస్ట్ చేస్తాను.